ఆయన ఒక ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. లేదు, కడసారి కొడుకు ఉన్నాడు, పిలిపించమని యెషయితో సమూయేలు అని ఉంటున్నాడు. తండ్రే పక్కన పెట్టేశాడు, కానీ దేవుడు ఆ కడసారి వాడిని పిలిపించమని అనగానే పిచ్చి బట్టలతో, చిరిగిపోయిన జుట్టుతో అనేక సందర్భాలు మనం ధ్యానించుకున్నాం. ఆ మాట పిచ్చి పట్టిన వాడిలాగా వచ్చి కంపు కొట్టుకుంటూ మాసిపోయిన బట్టలతో ఉంటే, నేను కోరుకున్నవాడు ఇతడే. ఆ చూడంగానే దేవుడికి ఏమైపోయింది? నేను దావీదును కనుగొంటిని అంటే దావీదు ఉన్నాడు. ఆ దావీదు దొరికేంత వరకు ఈయన కాదు మనమే ఆ దావీదు దొరికేంత వరకు వెతుకుతూ దావీదు దొరకగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నేను దావీదును కనుగొన్నాను అంటున్నాడు. దావీదును కనుగొన్న దేవుడు ఈనాడు మిమ్మల్ని కనుగొంటున్నాడు. హల్లెలూయా. నిన్ను కనుగొని ఉంటున్నాడు. నీ అంతరంగంలో బాధ ఆయనకు తెలుసు, నీ వేదన ఆయనకు తెలుసు, నీ నిట్టూర్పులు ఆయనకు తెలుసు, నువ్వు దేని నిమిత్తం ఆలోచిస్తున్నావో తెలుసు. ఒక పూట తిని ఒక పూట తినకుండా నువ్వెంత దిగులు పడుతున్నావో ఆయనకు తెలుసు. నీ సమస్త వేదన బాధ తెలిసినటువంటి దేవుడు, నువ్వేం తెలియనట్టుగా నా బ్రతికింతే యేసయ్యా, నువ్వు కొత్తగా చెప్తున్నావు ఎందుకు దేవునికి? నీ పరిస్థితి అంతా ఆయనకు తెలుసు. ఇంకా మాట చెప్పాలంటే దేవుడేమో మన తల మీద అభిషేకం పెట్టి సేవకులు ప్రార్థన చేసినా, మనము ఉపవాసం ఉండినా, మనం సన్నిధికి వచ్చి మనము ప్రార్థన చేస్తే ఈ తల మీద ఉన్న అభిషేకం ఈ నోటి మాటల ద్వారా పోగొట్టుకుంటున్నాం. దేవుడితో ఆయన ఆశీర్వాదం మన తల మీద ఉంది. ఆయన మనల్ని ఆశీర్వదించి ఉంటున్నాడు. ప్రార్థిస్తూ ఉన్నప్పుడే, ఆరాధనలు ఏకీభవించి ఉన్నప్పుడే నీ తల మీద బలమైన అభిషేకం దిగి వస్తుంది. కానీ నీ నోటి మాటలు, విరోధమైన మాటలు, కృంగదీసే మాటలు, శాపవచనాలు, ఇంకా విరోధంగా ఏవేవి బూతులు, ఏవేవి దేవునికి విరోధంగా నీ నోట నుండి వస్తున్నాయో ఆ మాటలు నీ ఆశీర్వాదాన్ని దొంగిలిస్తున్నాయి.